మీరు ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకోవాలనుకుంటున్నారా? కొత్త ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకునేవాళ్ళు లేదా పాత ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకున్నవారు, ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా వినండి. మీ టర్మ్స్ అండ్ కండిషన్‌లో రూమ్ రెంట్ పాలిసీ గనక 2000 ఉంటే 2000 రూమ్ మాత్రమే తీసుకోండి. లేదా మీరు 5000 రూమ్ తీసుకున్నారనుకోండి, మీకు 2000 క్లెయిమ్ అవుతుంది. దానివల్ల ఆ ఒక్క సాకుతో మిగతా బిల్లులన్నీ 50% మాత్రమే క్లెయిమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టండి. అలాగే ఆప్షన్ అనేది ఒకటుంటుంది. అంటే 80% కంపెనీ పే చేస్తే 20% మీరు పే చేయాలి. ఈ యొక్క ఆప్షన్ కూడా జాగ్రత్తగా గమనించి మీరు తీసుకునే ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ పాలిసీలన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ తెలుసుకొని కొత్త ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. లేదా పాత ఇన్సూరెన్స్ తీసుకున్న మీకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్ ఏమున్నాయో చూసుకొని, ముఖ్యంగా రూమ్ రెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రూమ్ రెంట్ కనుక లిమిట్‌కు మించిపోతే ఆ మించిందంతా మీకు మిగతా బిల్లులో ఎఫెక్ట్ పడుతుంది కనుక జాగ్రత్తగా రూమ్ రెంట్ లిమిట్ చూసుకోండి. చూసుకొని ఇన్సూరెన్స్ పాలిసీలనేవి తీసుకోండి జాగ్రత్తగా.